అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. తెలంగాణను భ్రష్టు పట్టించడానికి కాంగ్రెస్ తెచ్చిన సరికొత్త మోడల్ త్రిబుల్ ఎల్. ఎల్ అంటే ల్యాండ్ మాఫియా, ఎల్ అంటే లిక్కర్ మాఫియా, ఎల్ అంటే లోన్ మాఫియా. గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇదే మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందో అదే విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తూ ల్యాండ్ అంటూ లిక్కర్ అంటూ లోన్ అంటూ అంటే అప్పుల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది మాకు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఎదురు చూసినటువంటి ఎన్నో కుటుంబాలు ఈనాడు ఆగంపాలైపోయినాయి. ఆ ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకోలేదు. ఎక్కడ మనం దందాలు చేసి ఎట్లా కమిషన్లు దొబ్బాలనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాలే తప్ప మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నామే, ఇంతమంది అమరవీరులై మరి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణని మనం బంగారు తెలంగాణ ఏ విధంగా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకి బంగారు భవిష్యత్తు ఏ విధంగా ఇవ్వాలి అనే ఆలోచన ఈ రెండు ప్రభుత్వాలకు కూడా లేనటువంటి పరిస్థితి మనం గమనించినాం. ఇక ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అంటారు, మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తున్నాము, ప్రతి ఒక్క హామీ కూడా మేము నెరవేరుస్తాము అని. వారు చెప్పినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గ్రామానికి వెళ్ళినట్లయితే అక్కడ ఎక్కడ చూసినా కూడా సమస్యలే. మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 మహాలక్ష్మి పథకం నుండి మొదలు పెడితే ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందనటువంటి పరిస్థితి. పాపం దివ్యాంగులు, పెద్ద మనుషులు, మరి ఎవరైతే విడోస్ ఉంటారో మహిళలు, వాళ్ళందరూ కూడా పెన్షన్స్ కోసం ఆపసోపాలు పడుతూ ఇబ్బందుల పాల్పడుతూ కన్న బిడ్డలు చూసుకోక పెన్షన్ అన్నా వస్తే మేము బతుకుతాం కదా అనే ఆలోచనతోని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తివి ఇంట్లో 2కి ఇస్తాము, 57 ఏళ్ళు పడంగానే ఇస్తాము, మేము అన్నమాట మేము నిలబెట్టుకుంటాము అని ఆ పెద్ద మనుషుల గోస చూస్తే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో మంది యువత మా బతుకులు బాగుపడతాయి, సరే గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేసింది, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు ఉద్యోగాలు ఇస్తుందేమో అనే ఒక ఆశతోటి ఆకాంక్షతోటి ఓటేస్తే ఈనాడు అసలు ఉద్యోగాలు కాదు కదా, యువత గురించి ఆలోచించినటువంటి విషయమే లేదు. ఏమనంటే మళ్ళా మేము యువ వికాసాన్ని తీసుకొస్తున్నాము, యువత కోసం ఖచ్చితంగా అన్ని చేస్తామని చెప్పేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా యువత గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇక రైతుల విషయానికి వస్తే రైతులకి రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతులకు రుణమాఫీ లేదు, రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చనే లేదు. రైతు బంధు అయితే మరీ దారుణం. 3 విడతలు 4 విడతలు ఆపి ఇంకా ఈ మధ్య నుంచి ఏత్తం అని చెప్పడమే తప్ప రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇక్కడ అన్యాయం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చిన రైతులకు పంట నష్టం జరిగితే అంతో ఇంతో ఇన్సూరెన్స్ వస్తుంది, దాన్ని కూడా అందించలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు. గత ప్రభుత్వం అయినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అది అమలు చేయలేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయట్లేదు. మరి అంత దరిద్రపు గొట్టు ఈ ప్రభుత్వాలు వీళ్ళు నడిపినరు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది, ఏ ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాలు వచ్చిన కానించి ఏ ఒక్క విషయం కూడా మాకు అందలేదు, మేము మోసపోయాము, మమ్మల్ని మభ్యపెట్టారు, కాబట్టి నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మన కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి ప్రతి నిత్యం అనునిత్యం అంత్యోదయ సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు పేదల సంక్షేమమే ధ్యేయంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీని మనం గెలిపించుకోవాలి.
ఈ ఒక్క పార్టీ తప్ప పేద ప్రజల కోసం ఆలోచించేది ఏ పార్టీ కూడా లేదు అనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈనాడు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి తీరుతారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందజేస్తూ ఉన్నారు పేద ప్రజలకి. అదేవిధంగా ఈనాడు జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, త్రిబుల్ ఐటీస్ కావచ్చు, మరిపోతే కాలేజెస్, యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. ఈనాడు గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద పేద ప్రజలందరికీ కూడా 3 నెలల రేషన్ ఒకటేసారి ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. ఈ ప్రజలందరూ కూడా పాపం ఈ ఎండల పడి నెల పోయి ఏం రేషన్ తీసుకుంటారు అని అది కూడా ఆలోచించారంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కింది నుంచి మొదలుకొని అంటే ఒక బిడ్డ పుట్టుక నుండి మొదలుకొని ఒక మనిషి చనిపోయేంత వరకు కూడా ఏ రకంగా మనం ఆదుకోవాలి అనే ఆలోచన ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ గారు భారతదేశ అభివృద్ధి కోసం వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 లోపల ఇంకా భారతదేశాన్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడం కోసం, ప్రపంచ దేశాలలో ఆర్థికంగా ఇవాళ మనం 4వ స్థానంలో ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఇంకా మొదటి స్థానంలో నిలబెట్టడం కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తూ ఎంతో చక్కగా సుపరిపాలన అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. మరి ఈ విధంగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి అనునిత్యం పేదల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ కాబట్టి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పు తీరుతారని తెలియజేస్తూ మరి ముందు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని మరి అందరూ కూడా ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.